ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఎలా ఉంది? మీరు గత ప్రభుత్వం చూసారు. 5 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఎలా ఉండబోతుంది ఇక నుంచి? గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా జనాల్ని నానా సంకలనం ఆగించేసింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా అవ్వకుండా మంచి పనులన్నీ చేస్తుంది. వాళ్ళు అలాగే చేయాలని కోరుకుంటాం. ఇందులో మెయిన్ పాత్రధారుడు పవన్ కళ్యాణ్. ఏంటంటే ఆయన చాలా బాగా చేస్తున్నారు. ఇంకా బాగా చేయాలి. మా కాకినాడ, పిఠాపురం, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అభివృద్ధి చేయాలి. అదే మా కోరిక. అంటే ఇప్పుడు పోలవరం నిన్న 45 గేట్ల నుంచి నీళ్ళు అయితే వస్తున్నాయి. మరి పోలవరం అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ గేట్లు పెట్టి కంప్లీట్ చేయలేనప్పుడు ఇవాళ కంప్లీట్ చేయలేదని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇవాళ కంప్లీట్ చేస్తున్నారు కదా, నీళ్లు రిలీజ్ అవుతున్నాయి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు దాని మీద అవగాహన ఉందండి. జగన్మోహన్ రెడ్డికి లేదు. వాళ్ళు ఇంచోపు దోసుకోవడం తప్పించి వేరే పని లేదు. వీళ్ళు అభివృద్ధి కార్యక్రమంలో వరల్లోనే 4వ స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఏంటండి ఆయన ఏదన్నా చేయగలరు. ఆయనకి తోడు పవన్ కళ్యాణ్ గారు కలిశారు. ఇద్దరు కలిపి లోకేష్ గారు, ముగ్గురు కలిపి ఆంధ్రప్రదేశ్ని బాగా డెవలప్ చేస్తారు. 1000 కోట్లు పెట్టి నీళ్లు గారిపోయే తాత్కాలిక సచివాలయం ఒకటి కట్టాడు చంద్రబాబు నాయుడు. ఇదే విజనరీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఏమంటే వాళ్ళు చెయ్యలేరు, చెయ్యలేదు. వీళ్ళు చేసేవాళ్ళు గెలుగుతారు. అంటే మేము 500 కోట్లు పెట్టి రుచి కూడా కట్టాము, ఎలా ఉందో చూడండి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏమండి వాళ్ళు ఏది చేసినా వాళ్ళకి సొంతంగా ఉపయోగపడే చేసుకున్నారండి. వాళ్ళు అనుభవించడానికి బంగారు లిటర్లు, బంగారు మంచాలు. ఏంటండి బంగారం అనేది మెల్ల వేసుకుంటాం. రాజుల్లో కాలుకి వేసుకుంటారు పట్టీలు. వాళ్ళు తప్పించి ఎవరో వేసుకోవడానికి లేదు. అదే రెడ్డిలోని జగన్మోహన్ రెడ్డి గారు దొడ్డికెళ్ళడానికి ఆ బంగారాన్ని పడుకోవడానికి అన్నిటికి వాడుకున్నారు. అతను చేసే చాలా తప్పు. అతను 5 సంవత్సరాలు అయ్యాములో కూడా అతను అసలు అభివృద్ధి ఏమీ చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ముగ్గురు ఆంధ్రప్రదేశ్ని సూపర్గా చేస్తారు.